హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. మీన రాశిలోకి బుధుడు డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వడం వల్ల ఈ రాశులకు మాత్రం ధన సమస్యలు తప్పవు. ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్లడమే కాకుండా గ్రహాలు సరళ రేఖలో అలాగే తిరోగమనం వైపు కదులుతాయి. ఒక గ్రహం ప్రత్యక్ష రేఖను దాటినప్పుడు లేదా తిరోగమనం వైపు వెళ్ళినప్పుడు దాని ప్రభావం మొత్తం 12 సంకేతాలలో ప్రతిబింబిస్తుంది. ఏప్రిల్ మాసంలో మెర్క్యూరీ మీనం ద్వారా ప్రత్యక్ష రేఖలో కదలడం ప్రారంభిస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. ఈ పోస్టులో బుధుడు ప్రస్తుతం ఏ రాశిలో ఉన్నాడు, ఏ రోజు తన ప్రత్యక్ష కదలికను ప్రారంభిస్తుంది మరియు ఏ రాశి వారికి ఆర్థిక సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం. జ్యోతిష శాస్త్రంలో బుధ గ్రహం యొక్క ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో బుధుని గ్రహాల రాకుమారుడు అంటారు. మెర్క్యూరీ అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలలో ఒకటి. బుధుడు గ్రహస్థితిలో ఏదైనా ఇతర ప్రయోజనకరమైన గ్రహంతో లైన్లో ఉన్నప్పుడు వ్యక్తికి అదృష్ట సమయం ఉంటుంది. మరోవైపు బుధుడు 6వ, 8వ మరియు 12వ ఇళ్లలో దుష్ట గ్రహాలతో లైన్లో ఉన్నప్పుడు వారు వారి జీవితంలో దురదృష్టం మరియు ప్రతికూల సంఘటనలను కలిగిస్తారు. బుధుడు ప్రత్యక్ష సంచారం ఎప్పుడు ప్రారంభమవుతుంది? బుధుడు ఏప్రిల్ మాసం 25వ తారీఖున ఈ 2024వ సంవత్సరం సాయంత్రం 5:49 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభించినప్పుడు కొన్ని రాశి చక్ర గుర్తులు మంచి ఫలితాలను పొందుతాయి, మరికొన్ని చాలా చెడ్డ సమయాన్ని కలిగి ఉంటాయి. బుధుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశికి అరిష్టం కలుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి బుధుడు వారి 3వ మరియు 6వ గృహాలకు అధిపతి. ఈ రాశుల 12వ ఇంట్లో బుధుడు ప్రత్యక్షంగా వెళ్ళబోతున్నాడు. మేషరాశి వారు ఈ కాలంలో అనేక కష్టాలను అనుభవిస్తారు మరియు గొప్ప ఆర్థిక ప్రయోజనాలను పొందలేరు. ఈ కాలంలో పెట్టుబడి వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయంలో పెట్టుబడి పెడితే భారీ నష్టాలు వస్తాయి. అలాగే స్నేహితులు మరియు బంధువులకు డబ్బు ఇవ్వవద్దు. దీనివల్ల మీరు డబ్బును పోగొట్టుకుంటారు మరియు సంబంధాలను కోల్పోతారు. కర్కాటక రాశి వారికి బుధుడు 12వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి. బుధుడు వారి 9వ ఇంటికి ప్రత్యక్షంగా వెళ్ళబోతున్నాడు. ఈ కాలంలో ఈ రాశి చక్రం యొక్క సంపాదన శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి ఈ కాలంలో చాలా పరీక్షంగా ఉంటుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు ఎక్కువ డబ్బు కోల్పోతారు. మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నించినప్పటికీ మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇది తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుంది. ఇక మీనరాశి వారికి బుధుడు ప్రత్యక్షంగా సంచరించే ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ సంపాదన సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. మీ ఆదాయం తగ్గవచ్చు మరియు వ్యక్తిగత మరియు కుటుంబ ఖర్చులు నిర్వహించలేని స్థాయికి పెరగవచ్చు. ఇది తీవ్రమైన డిప్రెషన్కు కారణమవుతుంది. కష్టపడి పని చేసినా చాలా తక్కువ సంపాదించవచ్చు. మీ ఆర్థిక ఆశలన్నీ విఫలమవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభించినప్పుడు వృశ్చిక రాశి స్థానికులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీ సంపాదన శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చాలా డబ్బు సంపాదించడానికి చాలా శ్రమ పడుతుంది, కానీ అది చాలా తక్కువ చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ముందుకు సాగడానికి మీ ప్రయత్నాలకు అదృష్టం మద్దతు ఇవ్వదు. కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.